వాక్యం ఏం చెప్తుంది? లోకంలో ఉన్నవన్నీ స్ట్రాంగ్ అయితే స్ట్రాంగ్, వీక్ అయితే వీక్, ఫస్ట్ అంటే ఫస్ట్, లాస్ట్ అంటే లాస్ట్. లీడర్ అంటే లీడర్, సర్వెంట్ అంటే సేవకుడు అంటే సేవకుడే. అండ్ ఉన్నవాళ్ళు లీడర్. కానీ ఇక్కడికి వచ్చేసరికి అన్ని కాలువలు చేస్తాడు దేవుడు. మనల్ని సిగ్గుపడుతున్నామా, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం లాస్ట్ ఉన్నామా, దేవుడు ఫస్ట్ చేస్తాడు. మనం సర్వెంట్ గా ఉన్నామా, దేవుడు మనల్ని లీడర్ గా పెడతాడు. అండ్ మనం వీక్ గా ఉన్నామా, దేవుడు మనల్ని బలవంతులుగా చేస్తాడు. మనము ఎవరైతే వెళ్ళినామో మనం జ్ఞానం లేదు మన లోకస్తులు అనుకుంటున్నారా, కానీ మనకి తెలుసు అదేంటి దేవుని శక్తి అని. సో మనం ఎప్పుడైతే ఆయన విశ్వాసం నుంచి నడుస్తామో బయట వాళ్ళందరూ అనుకుంటారు సిగ్గుగా నడుస్తున్నాడు, వాళ్ళని ఏం విధంగా నడుస్తున్నాడు. కానీ మనకు తెలుసు జీవాధిపతి సర్వము సృష్టించిన దేవుడు మనల్ని సిగ్గుపరచడు, అవమానపరచడు. ఆయన మనల్ని ఖచ్చితంగా ఆనర్ చేస్తాడు, మనల్ని చూసి గర్విస్తాడు అని చెప్పి మనకు తెలుసు. సో మనం ఎలా నడుచుకోవాలి? మూలకు తలరాయి. దేవుడు ఎలా అయితే నిషేధించబడిన రాయి యేసుక్రీస్తు ప్రభు గారు ఎలా అయితే మూలకు తలరాయి అయ్యాడో, మనం కూడా ఈ లోకంలో నిషేధించబడిన